నాకు తెలిసి తెలుగు సినిమాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ షాకింగ్ ఫిల్మ్ ఎవర్ అవుతుంది. ఈ కథ విన్నాక మామూలుగా హీరోలకి చేయాలంటే భయం వేస్తున్నాను, అండ్ నాకు భయం వేసింది. సో ఈ కథ ఇట్స్ వెరీ షాకింగ్ ఫిల్మ్, అండ్ ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి సాధారణంగా ఒప్పుకోరు ఎవరు హీరోలు. అంటే నేను హీరోని కదా, ఈ క్యారెక్టర్ ఎలా చేస్తానని ఫీల్ అవుతాను, నేను అదే ఫీల్ అయ్యాను. బట్ ఆ డౌట్ క్లియర్ చేసి రామ్ ప్రసాద్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఈ డిఫరెంట్ ఫిల్మ్ చేయడానికి రెడీ అయ్యారు. సో నేను కూడా కాన్ఫిడెంట్గా ముందు కొంచెం టైం పట్టింది సబ్జెక్ట్ డైజెస్ట్ చేసుకోవడానికి, బట్ డెఫినెట్గా బాగుంటుందని, డిఫరెంట్గా ఉంటుందని అటెంప్ట్ చేస్తున్నాం. ఒకటైతే గట్టిగా చెప్పగలనండి, తెలుగు సినిమాలకి సౌత్ ఇండియన్ ఫిల్మ్కి వన్ ఆఫ్ ద మోస్ట్ షాకింగ్ ఫిల్మ్ ఎవర్ మేడ్ అవుతుంది. ఇదేంటి సినిమా అనిపిస్తుంది డెఫినెట్గా. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది, అండ్ ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా అంటే బాగా కోఆపరేట్ చేస్తున్నారు, అండ్ రామ్ ప్రసాద్ గారు కూడా చాలా. Would like to thank my producer D.S. Rao and Legend Pictures for choosing me for this project, and my director too. So hopefully we'll have a great team to work with, and we'll make a good movie. Thank you. Legend Picture banners పై శ్రీ రమేష్ గారు, డిఎస్ రావు గారు నాకు అవకాశం ఇచ్చారు. ఈ కథ గురించి, సినిమా గురించి నేను చెప్పడం కంటే చేసి చూపించడం బెటర్. ఇదొక క్రిటికల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అనమాట, రెగ్యులర్ సినిమా అయితే కాదు. అలాగే నవదీప్ గారికి టైలర్ మేడ్ పర్ఫెక్ట్ సూట్ అనమాట, ఇంకా ఇంతకంటే ఇంకేం చెప్పలేను. అలాగే నాతో పనిచేసే టెక్నీషియన్స్ వాస్ గారికి, అలాగే హీరోయిన్ కావ్య శెట్టి. First I would my producers Ramesh Garu and DS Rao Garuki, and my director Sitaram Prasad Garuki for making me eligible to do this role, and thanks to Navdeep sir also. I'm so happy to work with him, and this film will going to be a great success. నా పేరు ఆశీష్ గాంధీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డిఎస్ రావు గారికి, రమేష్ గారికి, రామ్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రామ్ ప్రసాద్ ఈ స్క్రిప్ట్ తీసుకుని నా దగ్గరికి వచ్చినప్పుడు కథ వినంగానే దీనికి నవదీప్ గారు అయితే పక్కా యాప్ట్ అవుతాడండి, ఫస్ట్ వెళ్ళి తనకి కథ చెప్పిరండి, తర్వాత మాట్లాడదాం అన్న. నేను ఇంక వేరే ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నా కూడా దీన్ని ఈ టైంలోనే చేయాలి అని రమేష్ గారు నేను మాట్లాడుకుని, ఈ టైంలోనే ఎందుకు చేయాలంటే రెగ్యులర్ సినిమాలు వస్తున్న టైంలో ఒక కొత్త కథ, ఒక డిఫరెంట్గా ఉన్న, అది కామెడీ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, ఒక విభిన్నమైన కథ కావచ్చు, ఒక కొత్త కథ వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు, సినిమా చూస్తున్నారు. అలాంటి సినిమాలు విజయవంతం అవుతున్నాయి. ఏ హీరో కూడా ఇలాంటి క్యారెక్టర్ చేయడు అసలు. ఇప్పుడున్న అప్కమింగ్ హీరోలు కానీ, మెచ్యూర్డ్ హీరోలు కానీ, ఇది ఒక విభిన్నమైన కథ అనమాట. ఫస్ట్ డైరెక్ట్గా రామ్ ప్రసాద్ గారు ఈ కథ నెరేట్ చేయగల ఇమీడియట్గా ఓకే చేసాం. సింగిల్ షెడ్యూల్లో సినిమా చేస్తున్నాం. హీరోయిన్ కావ్య శెట్టి, జియా ఖాన్, లేకపోతే ఆర్టిస్ట్ గాంధీ. ఈ 1 month లోపు సినిమా ఫినిష్ చేసేస్తామండి.